పాకిస్తాన్తో ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత నౌకాదళం సిద్ధమవుతోంది. ఎప్పుడైనా ఎక్కడైనా ఏమైనా సరే అనే సందేశం పంపింది మన నేవీ. పహల్గాం ఘటన తర్వాత భారత సైన్యం సహనాన్ని పరీక్షించేలా మరిన్ని రెచ్చగొట్టే చర్యలకు దిగింది దాయాది పాకిస్తాన్. దీన్ని సీరియస్గా తీసుకున్న భారత్ ఇంకా ఏమైనా హద్దు మీరితే గట్టిగానే బదులివ్వడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా అరేబియా సముద్రంలో విన్యాసాలను ప్రారంభించింది. తాజాగా ఐఎన్ఎస్ సూరత్ యుద్ధనౌక నుంచి ఎంఆర్ షామ్ క్షిపణిని భారత నౌకాదళం విజయవంతంగా పరీక్షించింది. పాకిస్తాన్ దుశ్చర్యలను ఇక ఏమాత్రం ఉపేక్షించరాదని నిర్ణయించింది భారత ప్రభుత్వం. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు హతమార్చిన ఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. పాకిస్తాన్ సహకారంతోనే ఉగ్రదాడులు జరుగుతున్నాయని పసిగట్టిన భారత్ అందుకనుగుణంగా గట్టి సందేశాన్నే పంపింది. సింధు జలాల నిలిపివేతతో పాటు పాకిస్తాన్ జాతీయులు దేశం విడిచి వెళ్లిపోవాలని ఆంక్షలు విధించింది. ఇంత జరిగినా పాకిస్తాన్ మాత్రం సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. భారత ఆర్మీని రెచ్చగొట్టే ప్రయత్నంలో భాగంగా నియంత్రణ రేఖ వెంబడి పదే కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతోంది. ఈ దాడుల్ని సమర్థవంతంగా తిప్పికొడుతూ పాకిస్తాన్ దుశ్చర్యలపై ఓ కన్నేసి ఉంచింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఇంకా ఏమైనా హద్దు మీరితే గట్టిగానే బదులివ్వటానికి భారత్ సిద్ధమైంది. దీనిలో భాగంగా భారత యుద్ధ నౌకలు అరేబియా సముద్రంలో సైనిక విన్యాసాలను ఆరంభించాయి. ఏ క్షణంలోనైనా పాకిస్తాన్ నుంచి ముప్పు పొంచి ఉందన్న క్రమంలో నేవీ సిద్ధమైంది. దేశ ప్రయోజనాలను కాపాడటానికి తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్కు హెచ్చరికలు పంపింది భారత నౌకాదళం. ఇందులో భాగంగా తాజాగా అరేబియా సముద్రంలో నౌక విధ్వంసక క్షిపణుల్ని దిగ్విజయంగా నిర్వహించింది. ఈ నెల 24న ఐఎన్ఎస్ సూరత్ యుద్ధనౌక నుంచి ఎంఆర్ శామ్ క్షిపణి పరీక్ష జరిగింది. ఇది సముద్ర తలానికి చేరువగా దూసుకువస్తున్న ఒక లక్ష్యాన్ని విజయవంతంగా పేల్చేసింది. యుద్ధ విమానాలు, యుఏవీలు, హెలికాప్టర్లు, క్రూజ్ క్షిపణులను నేలకూల్చడానికి ఎంఆర్ శామ్ ఉపయోగపడుతుంది. ఈ ప్రయోగంతో లాంగ్ రేంజ్ ఖచ్చితమైన దాడులకు సిద్ధంగా ఉన్నట్లు పాకిస్తాన్కు స్పష్టం చేసింది భారత్. ఎనీ టైమ్, ఎనీవేర్, ఎనీహౌ అంటూ నేవీ తన ఎక్స్ ద్వారా ఒక మెసేజ్ని పంపింది. పోరాటానికి మేం సిద్ధం, సముద్ర జలాల్లో ఎప్పుడైనా ఎక్కడైనా దేశ ప్రయోజనాల్ని కాపాడేందుకు సన్నద్ధంగా ఉన్నాం అని భారత నౌకాదళం ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే వీటిని ఎప్పుడు నిర్వహించారు అన్నది వెల్లడించలేదు. ఇక భారత నౌకాదళం చేపట్టిన చర్యలో ముఖ్యమైంది విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ మోహరింపు. ఇది కర్ణాటకలోని కార్వార్ నౌకా స్థావరం నుంచి పశ్చిమ నౌకాదళ కమాండర్లో చేరినట్లు శాటిలైట్ చిత్రాలు స్పష్టం చేశాయి. ప్రస్తుతం ఇది అరేబియా సముద్రంలో సంచరిస్తోంది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ అధునాతన భారీ యుద్ధనౌక కదలికలు పాక్లో గుబులు పుట్టిస్తున్నాయి. విక్రాంత్పై MiG-29 యుద్ధ విమానాలు, కామో 31 వంటి హెలికాప్టర్లు సహా 40 లోహ విహంగాలను మోహరించొచ్చు. 64 బరాక్ క్షిపణులు, శక్తివంతమైన బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణులను ఇది కలిగి ఉంది. ఓటోబ్రిడా 76mm గన్స్, AK-330 క్లోజిన్ ఆయుధ వ్యవస్థలు, ఆధునిక సెన్సర్లు ఇందులో ఉన్నాయి. శత్రు వైమానిక క్షిపణి దాడులను తట్టుకునే బహుళ అంచెల రక్షణ వ్యవస్థ దీని సొంతం. ఒకవేళ పాకిస్తాన్ మీద యుద్ధం చేయాల్సి వస్తే విక్రాంత్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ క్యారియర్ గ్రూప్ వాయు, ఉపరితల, సముద్ర గర్భంలో భిన్న కార్యకలాపాలు నిర్వహించగలదు. విమాన వాహక నౌకలు ఒంటరిగా రంగంలోకి దిగవు. జలాంతర్గాములు, డిస్ట్రాయర్లు, ఫ్రిగేట్లు వంటి యుద్ధ నౌకలతో కూడిన ఒక సమూహం దాని వెంట వెళ్తుంది. వీటన్నింటినీ కలిపి క్యారియర్ బ్యాటిల్ గ్రూప్ CBGగా పిలుస్తారు. ఇది చాలా శక్తివంతమైన దాడి బృందం. సముద్రంలో సువిశాల ప్రాంతంపై పూర్తి ఆధిపత్యం సాధించడానికి ఇది ఉపయోగపడుతుంది. విక్రాంత్ కదలికల్ని బట్టి పాక్ వ్యూహాత్మక రేవులైన కరాచీ, గ్వాదర్ల దిగ్బంధానికి భారత పూనుకోవచ్చన్న వాదన వినిపిస్తోంది. ఆ దేశ వాణిజ్యంలో 60% పైగా ఈ రేవుల నుంచే సాగుతోంది. పాక్ తన చమురు అవసరాల్లో 85% సముద్ర మార్గంలోనే దిగుమతి చేసుకుంటోంది. ఈ పోర్టులోని కీలక మౌలిక వసతులు, ఇంధన నిల్వ వసతుల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించడానికి అవకాశం ఉంది. భారత నౌకాదళం చేపట్టిన ఈ దిగ్బంధం వల్ల
పాకిస్తాన్లో పెట్రోల్, డీజిల్తో పాటు అనేక నిత్యావసర వస్తువులకు తీవ్ర కొరత ఏర్పడుతుంది. దేశంలోని దాదాపు 3/4 విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడుతుంది. తీరం నుంచి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకిస్తాన్, పంజాబ్ ప్రావిన్స్పై విక్రాంత్ దృష్టి పెట్టినట్టు చెప్తున్నారు. పాక్ సైనిక మౌలిక వసతుల్లో ఎక్కువ భాగం ఇక్కడే కేంద్రీకృతమయ్యాయి. ఐఎన్ఎస్ విక్రాంత్పై ఉండే MiG-29K ఫైటర్ జెట్లు పాకిస్తాన్లోని మస్రూర్, సర్గోదా వంటి చోట్ల ఉన్న ముఖ్యమైన వైమానిక, సైనిక స్థావరాల్ని నాశనం చేయగలవు. ఈ యుద్ధ విమానాలు ఏకబిగిన 850 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలవు. భారత వాయుసేనలో సమన్వయం చేసుకుంటూ దాడులు చేస్తే పాక్ సైనిక ఆదేశిక, నియంత్రణ వ్యవస్థల్ని గణనీయంగా దెబ్బతీయొచ్చు. ఐఎన్ఎస్ విక్రాంత్కు పూర్వం భారత నౌకాదళంలో ఇదే పేరుతో ఒక విమాన వాహక నౌక ఉండేది. అది 1971 నాటి భారత-పాక్ యుద్ధంలో కీలక పాత్ర పోషించింది. తూర్పు పాకిస్తాన్ అంటే నేటి బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్, కాక్స్ బజార్, ఖుల్నా వంటి నగరాలపై దాడి చేసింది. పాక్ నౌకాదళాన్ని దెబ్బతీయడంలో, తూర్పు పాకిస్తాన్కు సరఫరాలను అడ్డుకోవడంలో సాయపడింది. నాడు భారత నౌకాదళానికి వెన్నెముకగా ఉన్న విక్రాంత్ని పేల్చేయటానికి పాకిస్తాన్ తన శక్తివంతమైన జలాంతర్గామి పిఎన్ఎస్ ఘాజీని రంగంలోకి దించింది. దీన్ని పసిగట్టిన భారత్ నేవీ ఐఎన్ఎస్ రాజ్పుత్ అనే యుద్ధ నౌకను విశాఖపట్నం వద్ద మోహరించి పాకిస్తాన్ను ఏమార్చింది. ఇందుకోసం నకిలీ కమ్యూనికేషన్లను సాగించింది. అదే సమయంలో విక్రాంత్ను అండమాన్ నికోబార్ దీవుల్లోని సురక్షిత ప్రదేశంలో ఉంచింది. ఐఎన్ఎస్ రాజ్పుత్ని విక్రాంత్గా పొరపడి ఘాజీ దానికి చేరువైంది. దీంతో భారత యుద్ధనౌక 2 బాంబులను ప్రయోగించింది. ఆ వెంటనే సముద్రంలో వరుసగా పేలుళ్లు సంభవించాయి. 93 మంది సిబ్బందితో ఘాజీ జల సమాధి అయింది. నాడు ఈ ఘటనతో పాక్ నౌకాదళానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. (1971) నాటి ఈ యుద్ధంలో భారత నౌకాదళం కరాచీ రేవుపై సాగించిన సాహసోపేత దాడి చరిత్రలో మిగిలిపోయింది. ఆ ఏడాది డిసెంబర్ 4న చేపట్టిన ఆపరేషన్ ట్రైడెంట్లో నేవీలోని కిల్లర్ స్క్వాడ్రన్ రంగంలోకి దిగింది. అందులోని క్షిపణి నౌకలు కరాచీలోని పాక్ యుద్ధ నౌకలు పిఎన్ఎస్ మొహాఫిజ్, పిఎన్ఎస్ ఖైబర్, తూర్పు పాకిస్తాన్కు మందుగుండు సామాగ్రిని తీసుకువెళ్తున్న ఎంవి వీనస్ అనే నౌకలను ముంచేశాయి. ఈ దాడిలో పిఎన్ఎస్ షాజహాన్ బాగా దెబ్బతింది. కరాచీ రేవులోని చమురు ట్యాంకులు పేలిపోయాయి. 4 రోజుల తర్వాత ఆపరేషన్ పైథాన్ పేరిట మరోసారి కరాచీపై భారత నౌకాదళం విరుచుకుపడింది. సరుకు రవాణా నౌకలను ముంచేసింది. ఈ దాడుల్లో పాక్ నేవీ ఇంధన ట్యాంకర్ పిఎన్ఎస్ ఢాకా తీవ్రంగా దెబ్బతింది. కరాచీలోని ఇంధన నిల్వల్లో 50% పైగా నాశనమైంది. భారత నౌకాదళం ముందు పాకిస్తాన్ నౌకాదళం ఎందుకు పనికిరాదు. భారత్ వద్ద శక్తివంతమైన విమాన వాహక నౌకలు, అణు జలాంతర్గాములు ఉండగా పాకిస్తాన్ దగ్గర ఇలాంటివి లేవు. చైనా నుంచి సమకూర్చుకున్న వార్షిప్లే ఆ దేశం వద్ద ఎక్కువగా ఉన్నాయి. ఆధునీకరణ నత్తనడకన సాగుతోంది. ఇరు దేశాల నౌకాదళ బలాల్ని పరిశీలిస్తే భారత్ దగ్గర మొత్తం యుద్ధ విమానాలు 298 ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర కేవలం 121 ఉన్నాయి. మన నౌకాదళంలో 2 విమాన వాహక నౌకలు, 13 డిస్ట్రాయర్లు ఉంటే పాక్ దగ్గర అవేవీ లేవు. భారత్ దగ్గర జలాంతర్గాములు 18 ఉంటే పాకిస్తాన్ దగ్గర 8 మాత్రమే ఉన్నాయి. మన నౌకాదళంలో 14 ఫ్రిగేట్లు ఉంటే పాక్ దగ్గర 9 మాత్రమే ఉన్నాయి. పాక్ నేవీకి చైనా తయారీ టైప్ 054 AP ఫ్రిగేట్లు, తుర్కీ నిర్మిత మిల్జెమ్ కార్వెట్లే ఆధారం. వీటిలో అనేకం ఇంకా తయారీ దశలోనే ఉన్నాయి. చైనా నుంచి సమీకరిస్తున్న హంగోర్ తరగతి సబ్మెరైన్లు 2028 నాటికి గాని అందే అవకాశం లేదు. మరోవైపు భారత నౌకాదళంలో ఆధునీకరణ జోరు సాగుతోంది. ఈ నేపథ్యంలో భారత నౌకా దిగ్బంధం ఉత్సును తిప్పికొట్టే సామర్థ్యం పాక్ నేవీకి లేదు. ఈ విషయాలన్నీ జాగ్రత్తగా గమనిస్తే ఎప్పుడు యుద్ధం వచ్చినా భారత నౌకాదళం పాకిస్తాన్ను చిత్తు చేసేందుకు సిద్ధంగా ఉంది. గత అనుభవాల దృష్ట్యా పాకిస్తాన్ ఆచితూచి అడుగులు వేసే అవకాశం ఉంది.